ఇప్పుడు మనం బోట్ క్లబ్ లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ బోట్ క్లబ్ లో బోట్ షికారు ఇదంతా ఉంటుంది. మనం కూడా ఏమన్నా బోట్ షికారు చెయ్యొచ్చా? మనం షూటింగ్ తీస్తా ఉంటే మన ముందు వెళ్తున్న ఇద్దరు పిల్లలు వాళ్ళకి అడ్డమైపోయాము. సో వాళ్ళు నవ్వుకుంటా అంటే వాళ్ళకి సైడ్ ఇచ్చాను. మనం ట్రావెల్ చేయడానికి ఉందా లేదా తెలీదు. మనం ట్రావెల్ చేయడానికి ఉంటే ఎలా ట్రావెల్ చేయాలి, ఏ రకంగా ఇచ్చేయాలి? ఇదిగో ఇక్కడ ఏటికది బోటు ఇక్కడికి వచ్చి పెడతాం, దీంట్లో కూర్చోవటం, మనం ఇలా ఇచ్చేయటం. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఈ ఫస్ట్ టైం కదా మనం కూడా వచ్చింది, మనకు కూడా అర్థం కాలేదు చాలా వరకు. సో నెక్స్ట్ టైం మనం వచ్చినప్పుడు తప్పకుండా మనం వా నాన్నగారు ఏరి సూర్యుడి కిరణాలు ఈ చెరువు మీద పడతాం. ఇది ఒక పెద్ద చెరువు. ఈ చెరువు మీద పడతాం. ఈ చెరువులో ఆ కాంతి కిరణాలకి చెరువు మెరుస్తూ ఉంటాం. ఇది ఒక గొప్ప ప్రకృతి అందం. ఇట్లాంటి అందాన్ని మనం అనుభవించడానికి ఇక్కడికి వచ్చాము. చూడండి ఎంతమంది సందర్శకులు, ఇప్పుడే చాలా మంది వెళ్ళిపోయారు. అందులో ఇవాళ క్రిస్మస్ సందర్భంగా చాలా తక్కువ మంది వచ్చినట్టుగా అనిపిస్తుంది. విడి రోజుల్లో అయితే కనుక చాలా కష్టం అనుకుంటా ఇక్కడ నుంచుని ఇలా వీడియో తీయటం కూడా. ఇప్పుడే ఇద్దరు పిల్లలు మన ఎదురుగుండా బోట్ షికారుకి వెళ్ళారు. ఆ 2 బోట్లు, స్పీడ్ బోట్లు వేసుకుని వెళ్ళటం జరిగింది. వాళ్ళు వస్తారేమో అని చెప్పి నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఇదిగో ఇంకొక లొకేషన్ ఉంది అక్కడ. ఆ లొకేషన్లో కూడా ఇలాగే కట్టారు. సో దాన్ని జూమ్ చేస్తున్నాను ఎంతవరకు కనపడుతుంది అనేది. ఇదే మ్యాక్సిమం జూము. మ్యాక్సిమం జూమ్ చేసాము, అందువలన మనకి ఆ చివర ఉన్న ఇది కూడా కనపడుతుంది. ఇగో చూడండి ఆకాశం ఎలా ఉందో. ఇక్కడ సూర్యుడు, ఆ సూర్యుడు కిరణాలు కింద పడినప్పుడు ఆ చెరువులో ఆ కాంతి అది
ఇప్పుడు ఆకాశం చూద్దాం. ఓ అక్కడ ఒక మంచి బిల్డింగ్ కనిపించింది, ఎలివేషను. అబ్బా, చెరువు పక్కన అక్కడ బాగుంది కదా. మరి ఇటువంటి అందాలను చూపించడానికి, మరిన్ని వీడియోలు చూపించడానికి మీరు ఎప్పుడు రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అందాలు చూడాలనుకుంటున్నారా? రండి చూద్దాం అమెరికాలో మరిన్ని వీడియోలకు. ఇదిగో పిల్లగాడు వెళ్తున్నాడు చూడండి, వాడు నెట్టుకుంటే వెళ్ళిపోతున్నాడు అట్ట. బాయ్. ఇప్పుడు మనం అంతా ఇప్పుడు ఒక ఇది కూడా మౌంట్ డోరాలోనే ఒక ప్లేస్ ఇది. గ్యాటెక్ హౌస్ అంట, ఏ గిఫ్ట్ గ్యాలరీ ఆఫ్ రీజనల్ ఆర్ట్. లేక్ సైడ్ ఇన్, ఇది హోటల్ ఇది. ఇగో మళ్ళీ మనం ఇక్కడికి వెళ్ళి ఎక్కడికి వచ్చినా ఈ బోతాల చెట్లు మాత్రం కనపడకుండా మా అంటలా. విట్లాచార్య గారి బోతాల చెట్లు. ఇదిగో ఇది మొలక చెట్టేనంట. వీళ్ళంతా మొలక చెట్ట, ఏ చెట్టు అనేది ఇది చేస్తున్నారు. మీరు ఏ చెట్టు ఇది చూసి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది మొలక చెట్టేనని కన్ఫర్మ్ చేయటం జరిగింది. ఇక్కడ పార్క్కి చుట్టూ ఇట్లా ఒక రౌండ్ వేసి ఏంటి అసలు ఇక్కడ ఇలా ఇది చేయటానికి ఆశ్చర్యం అనమాట. చక్కగా ఓ మన ఇండియాలో కూడా ఉంటాయి కదా లిల్లీ పూలు అంటాం కదా వీటిని. అంత అడివిది ఎంత ఉంటుందో, అందువల్లనే ఇంత ఆక్సిజన్ ఎంత ఉంటుందన్నమాట. ఎంత ఇది లెక్క. ఇదిగో
ఈ చుట్టూ ఇట్లా డెవలప్ చేశారు. ఇది ఒక ఎలివేషను. ఈ రకంగా. ఇగో ఇక్కడ చిన్న మోల్డెడ్ ఇది పెట్టి వీటిల్లో మట్టి పోసి కాస్త మొక్కలు పెట్టారు. ఏయ్ ఇంకొద్దిసేపు చీకటి పడుతుంది. చీకటి పడిన తర్వాత చీకట్లో కూడా ఒక వీడియో చేద్దాము. ఈ అందాలు మనం అన్నీ కూడా చూసుకుంటా వెళదాం. మరిన్ని వీడియోలు చూడడం కోసం మీరు రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉత్సాహం ఉండాలి కదా మామ. ఉత్సాహం ఉంటే కదా మరిన్ని వీడియోలు చూపించేది. మీరు అటువంటి వీడియోలు చూడాలి, ఇటువంటి వీడియోలు చూడాలి అంటే మీరు ఎక్కువ షేర్ చేయాలా, లైక్ చేయాలా, సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు హాయ్, దిస్ ఇస్ రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మరలా మనం బోట్ హౌస్కి వస్తున్నాము. ఇదొక ఇందాక ఒక రోడ్లోంచి వెళ్ళాము, ఇప్పుడు ఒక రోడ్లోంచి వెళ్ళాము. ఇదిగో ఫ్యామిలీ ఎలా ఎంజాయ్ చేస్తుందో చూడండి. పిల్లల్ని ఒక బాబు పచ్చగడ్డిలో ఇలా ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. చక్కగా ఇక్కడ ఇట్లా ఎంజాయ్ చేయడానికి ఇది ఇగో స్విమ్మింగ్ పూల్ చూడండి ఎలా ఉందో. అమెరికాలో కష్టపడతారు, ఎంజాయ్ చేస్తారు. ఎంత కష్టపడతారో ప్రతి గంట ప్రతి నిమిషం క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉద్యోగం చేస్తాం. ఎలా అయితే ఉద్యోగం చేస్తామో, ఎలా అయితే కష్టపడతామో అలాగే ఖర్చు కూడా పెడతాం. ఈ చేత్తో అదే మనం అంటాం కదా తెలుగులో మామ, ఏమంటాం బాబాయ్? ఈ చేత్తో సంపాదిస్తే ఆ చేత్తో ఖర్చు పెడుతున్నావు ఇది అని చెప్పి. సో ఇక్కడ జరిగేది అదేనమాట. ఈ చేత్తో సంపాదిస్తూ ఉంటాం, ఆ చేత్తో ఖర్చు పెడతా ఉంటాం. ఇదిగో పడవ చూడండి. ఓకే, స్విమ్మింగ్ పూల్ చుట్టూ అట్లా చైర్స్ ఉంటే శుభ్రంగా కూర్చుని రిలాక్స్ అవుతూ ఉంటారు. ఇది ఇలా కట్టారు అంటే లోపలికి రాకూడదని అర్థం అనమాట. మనం లోపలికి వెళ్ళకూడదు, మనం ఎంతసేపు బయట ఉండే చూసుకుంటూ ఉండాలి. సో ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట. ఇట్లా దారం కట్టారంటే ఆ లోపలికి మనం వెళ్ళకూడదు. నెక్స్ట్ ఇదిగో ఈ చైర్ ఉంది కదా, ఈ చైర్లో ఇట్లా కూర్చుని రిలాక్స్డ్గా చక్కగా ఇచ్చేస్తూ ఉంటారు. ఇగో చూడండి, ఇందాక సూర్యుడు, ఇప్పుడు సూర్యుడు. ఇందాక మనం ఆ లొకేషన్లో అవతల పక్క లొకేషన్లోకి వెళ్దాం మనం ఇప్పుడు అక్కడికి కూడా వెళ్దాం, చూద్దాము. ఇదిగో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇది బోట్ అనమాట. దీంట్లోకి అట్టా వెళ్ళి మనం ఆ బోట్లో ఎక్కితే ఆ బోట్ అలా తీసుకెళ్తుంది. ఇది టూరిజానికి ప్రీమియర్ బోట్ టూర్స్ అనమాట. ఇట్టా చెరువులో రౌండ్ వేస్తూ ఉండొచ్చు. ఇది యాక్చువల్గా ఏంటంటే క్రిస్టమస్ కదా, క్రిస్టమస్ మూలాన ఈ రోజున అన్నీ కూడా సెలవులు ఉన్నాయి. దాని మూలాన ఎవరు కూడా లేరు. అదిగో అక్కడ స్పీడ్ బోట్ ఒకటి వెళ్తున్నాడు ఒక అతను, మనం దగ్గరలోకి వెళ్తున్నాము.
ఒకవేళ మన దగ్గరలో కనుక వస్తే మనం షూట్ చేసుకుందాము. వా 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 అది నేనేం కూర్చోండి నాన్నగారు ఇక్కడ. చూడండి ఇక్కడ ఇసుకలో ఇది వైట్ శాండ్ అనమాట. ఇది చూడండి శాండ్ ఎంత ఉందో. తెల్ల శాండ్ మనకి ఇండియాలో ఉండదు కదా, ఇది ఉప్పులాగా ఉంది శాండ్, తెల్ల శాండ్. ఇదిగో చైర్స్ చూడండి, ఇట్లా కూర్చుని చక్కగా, అంటే ఇక్కడ కూర్చుని ఇలా అట్ట చూస్తూ ఉంటారు చెరువుని. ఈవినింగ్ టైం ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇసుకుంది విజయ్. ఇగో చూడండి, ఇందాక మనం ఆ బ్లూ షేడ్ ఉంది కదా, ఆ బ్లూది రేకులు అవి ఉన్నాయి కదా, అక్కడ వరకు వెళ్ళి మనం చూసి వచ్చాం. ఇప్పుడు ఇటు వచ్చాం. ఇందాక అటు నుంచి మీకు ఇటు పక్క చూపించాను. ఇప్పుడు మీకు ఇటు నుంచి అటు చూద్దాం. ఇందాక మనం అక్కడ ఆ బ్లూ రేకులు ఉన్న దాని దగ్గర నుంచి ఈ ఎలివేషన్ షూట్ చేసాం. అసలు ఎంత బాగుంది అంటే, అబ్బా ఇక్కడ చక్కగా ఇద్దరు ఆనుకుని కూర్చున్నారు, ముద్దులు పెట్టుకుంటున్నారు, పెదాల మీద పెదాలతో ముద్దులు పెట్టుకుంటున్నారు. ఓ డిజైన్ చూడండి, ఫ్లోర్ డిజైన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది వుడ్ అనమాట, ఇది కంప్లీట్గా వుడ్. చూడండి ఈ లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సూర్యుడు అస్తమిస్తున్నాడు. సూర్యుడు అస్తమిస్తున్న టైంలో మబ్బుల చాటు నుండి, మేఘాల చాటు నుండి సూర్యుడు కిరణాలు ఈ చెరువు మీద పడినప్పుడు ఆకాశంలో ఆ మబ్బుల చాటు నుండి పడే సూర్య కిరణాల కాంతి ఏ రకంగా ఉంది, ఆ కాంతి ఈ చివరి వరకు ఎలా ఒక ఎరుపు రంగు, ఒక పసుపు రంగు, మళ్ళీ ఆ కిరణాలు చెరువు మీద పడినప్పుడు చెరువులో కనిపిస్తున్న ఎర్రదనం. ఇటు చూడండి, మళ్ళీ ఇక్కడికి వచ్చేపాటికి ఆ నల్లటి మబ్బు మధ్యలో ఒక ఎర్రని కాంతి గీతలాగా, అది సూర్యుడి కిరణమేనమాట. చూడండి ఎలా ఉందో. ప్రకృతి అందాలు అనేది చూడాలి అంటే గనక చాలా ప్రశాంతమైన వాతావరణం ఇది కావాలి. ఇదిగో ఇక్కడ వుడ్తో తయారు చేసిన టేబుల్ ఒకటి ఇలా చేశారు. ఇట్లా కూర్చోవటం, ఇలా కూర్చుని ఇదిగో ఈ ఫ్లోరింగ్ వచ్చేవాటికి పర్టికులర్గా ఇక్కడ మీకు ఫ్లోరింగ్ చూపిస్తున్నాను. ఎంత బ్యూటిఫుల్గా ఫ్లోరింగ్ చేశారంటే చూడండి, చూసారుగా. ఇదంతా చెక్కతో చేశారు. మనమంతా కాంక్రీట్ వాడతాం కదా, చెక్క అంతా వుడ్. ఇది
ఊడదీసి బిగించుకోవచ్చు. చూడండి. రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలు చూపించడానికి ప్రోత్సాహం ఇవ్వండి. బాయ్. హలో మామా, రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మనం మౌంట్ డోరాలో ఉన్న ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చాము. ఇక్కడ ఈ పాతకాలం చెట్లకి లైట్లు బిగించి మీకు ఇక్కడ చూడండి ఎలా డెకరేట్ చేశారో. ఓకే, ఈ సాయంకాలం అందాలు మనం చూడడానికి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ బోట్ క్లబ్ అన్నమాట ఇది. ఇందాక ఒక బోట్ క్లబ్ ఒక లొకేషన్లో చూసాము, ఇప్పుడు ఒక లొకేషన్లో చూస్తున్నాము. ఈ లొకేషన్ బోట్ క్లబ్కి చూడడానికి వెళ్ళేలోపు ఇక్కడ ఉన్న చెట్లని ఎలా అలంకరించారో చూడండి. లైటింగ్లో ఈ లైట్లు పెట్టి అలా. అందులో ఈరోజు క్రిస్టమస్ కదా, సో క్రిస్టమస్ మూలాన ఇంకా బ్యూటిఫుల్గా మీకు ఇక్కడ అలంకరణ చేయటం జరిగింది. చూద్దాం. వాళ్ళు ఇందాక అటు నుంచి ఎందుకు వెళ్ళారో అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. మనం వెనక పక్కకు వచ్చాం కాబట్టి దగ్గరలో ఉన్నాయి చూసుకుని మనం కూడా అటు వెళ్దాము. ఇందాక మనం సూర్యకాంతి సూర్యుడు అస్తమించేటప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం చూసాము. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ లైట్ల కాంతి పడితే చెరువులో ఎలా ఉంటుంది అనేది చూస్తున్నాం. ఆ బ్లూ లైట్ చూశారు కదా ఎలా ఉందో చెరువులో ఉంది. అది అలా ఒక్కొక్కటిగా చూసుకుంటా ముందుకెళ్దాం. ఇగో ఎవరికాళ్ళు ఇక్కడ ఈ అందాలు చూసుకోవడానికి కారులో వచ్చి ఫోటోలు తీసుకుంటా, వీడియోలు తీసుకుంటా. ఇన్ని అందాలు. ఏదో సినిమాలో ఒక పాట ఉంది, ఎన్నెన్నో అందాలు అని కదా. నాకు ఆ ట్యూను వస్తుంది కానీ పూర్తిగా రావట్లా. ఇక్కడ కూడా లైట్లు బిగించారు కానీ ఈ లైట్లు వెలగట్లేదు. ఈ లైట్లు కూడా వెలిగితే ఇక్కడ ఒక బ్యూటిఫుల్గా ఉండేది అనమాట. ఈ పాతకాలం చెట్టు, ఆ చెట్టుకి లైట్లు పెట్టారు కానీ సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చింది, అందువల్ల వెలగట్లేదు. ఇదిగో ఇక్కడ పార్క్, ఇక్కడ చూడండి ఇది ఒక రెస్టారెంటు. ఇవాళ క్రిస్టమస్ అవ్వటం వలన మనకి షాపులు అన్నీ తెరిచి లేవు. అసలు ఒక రకంగా మనం ఈరోజు వీడియో చేస్తున్నాం అంటే క్రిస్టమస్ రోజు రావటం వల్లనే వీడియో చేయగలుగుతున్నాం. కానీ అదే విడి రోజుల్లో గనక వస్తే మనం వీడియో చేయలేం, ఎందుకంటే అంత క్రౌడ్ ఉంటుంది అనేది అర్థమైపోతుంది. మేము ఉండే లొకేషన్కి ఈ ప్లేసు ఒక 60 మైళ్ళు దూరంలో ఉంటుంది. దరిదాపులుగా 40 నుంచి 60 మైళ్ళు దూరంలో ఉంటుంది. సంథింగ్ 45, 50. చూడండి ఎలా సాయంకాలం పూట ఎలా కూర్చుంటారో. ఇది ఇట్లా రావటం నాకు తిరిగి ఉన్నానేమో
ఇందాక నుంచి వీడియోలు చేస్తా మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడుతా అంటే ఆయాసం కూడా వచ్చేస్తుంది. అంటే కొంచెం ఎత్తులు పల్లాలు ఎక్కటం దిగటం వీటన్నిటి మూలాన చూసారుగా ఆ పాప మెడలో వీడియోలు వేసుకుని. అదిగో మనం ఇందాక అక్కడే చూసాం. అది చూద్దాము, ఇటు కూడా వెళ్దాము. ఇందాక వాళ్ళు ఇటే క్రాస్ అయ్యారు కదా, మీరు ఇండియన్స్ అని అడిగాను వాళ్ళని. వాళ్ళు ఇటే క్రాస్ అయ్యారు. చూద్దాం ఇంకా ముందుకెళ్తే కనుక అటు ఏముంటుంది ఏంటి అనేది చూసుకుంటే వెళ్దాం. వాళ్ళు ఇటే వెళ్ళారు. నేను అటు లైట్లు కనిపించినాయి కదా అని అటు వెళ్ళాను. కానీ ఇక్కడ కూడా లైట్లు ఉన్నాయి. అందుకనే వాళ్ళకి ఇటు వెళ్ళారు. మనం కూడా ఇటు వెళ్ళి ఏమున్నాయి ఏంటి చూద్దాం. ఇక్కడ ఏవో బొమ్మలు ఏవో పెట్టారు చూసారుగా. పెద్ద ఆయన సూట్ వేసుకుని వస్తున్నాడు. ఇక్కడ అందరూ వేస్తారు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఆవిడ ఇప్పుడు మనకి మేరీ క్రిస్మస్ అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. మనం కూడా థ్యాంక్స్ అని చెప్పడం జరిగింది. మీకు కూడా అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైన లైటింగ్ ఉన్న ప్లేస్కి వచ్చాము. ఇక్కడ బోట్లు అవి ఉన్నాయి. ఎవరికాళ్ళు తమ బోట్లను పార్క్ చేసుకున్నారు పైన. ఎప్పుడైనా కానీ వచ్చి వాళ్ళ బోట్లను దించుకొని వాళ్ళు బోటింగ్ వెళ్తారనమాట. దీనికి ఇక్కడ రెంట్ కడతారని అర్థమవుతుంది. చాలా ఉన్నాయి కదా బోట్లు. లేదంటే కనుక రెంట్కి తీసుకుని తిప్పుకోవటం కూడా ఉంటుంది అనుకుంటా. మేరీ క్రిస్మస్. మౌంట్ డోరా బోటింగ్ సెంటర్. ఇక్కడ ఇదిగో ఇక్కడ బోట్ని అలంకరించారు. క్రిస్మస్ తాతయ్య ఉన్నాడు. చూశారుగా ఎంత బ్యూటిఫుల్గా అలంకరించారో. ఇందాక మనం ఆ చెట్ల దగ్గరికి అటుపక్కకే కదా పసుప చెట్ల దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ బ్లూది కూడా డిజైన్ కూడా చూపించాను కదా. ఇప్పుడు ఇటు ఈ సైడ్కి వచ్చాము. యాక్చువల్గా ఇది మెయిన్ లొకేషన్ అనమాట. ఈ మెయిన్ లొకేషన్లో ఇది వీళ్ళు కనిపించే వాళ్ళు భారతదేశం నుంచి వచ్చారు. వీళ్ళు ఇక్కడ కూర్చున్నాళ్ళు వీళ్ళందరూ కూడా. ఇందాక వీళ్ళతోనే మనం మాట్లాడింది. అయ్యో అక్కడ జింకలో ఫోటోలు పెట్టి వీడియో పెట్టి. Mount Dora Chamber of Commerce holiday greeting card. Welcome to holiday greeting card lane, Mount Dora Chamber of Commerce. No escucho. Everybody's so kind. Happy holidays. వీడు బిల్డర్ అనమాట. జేమిస్ కో బిల్డర్స్. వాడి యాడ్ ఇచ్చుకున్నాడు ఇట్ట. Oh yeah, I remember.
Shingle all the way. Shingle. Grouping. సింగిల్ బెల్ జంగిల్ బెల్ జింగిల్ బెల్ జింగిల్ బెల్. వాటిలో తలకాయ పెట్టి ఫోటోలు దిగుతారు. అదిగో బాబు చూడండి ఎట్ట దిగాడు. గుడ్. ఇందాక మనం అక్కడికి వచ్చి పోయి ఇచ్చేసాము. ఇక్కడ బ్యాక్ ఇది లైటింగ్ అది అలంకరణ. ఇదిగో మళ్ళీ ఇక్కడ సూర్యుడు ఇంకా వెళ్ళిపోలేదు, ఉన్నాడు. ఆ సూర్యకాంతి కిరణాలు ఎలా ఇది అసలు ఇటువంటి అందమైన లొకేషన్స్ చూడడానికి. ఇదిగో లైట్ హౌస్ చూసారుగా, లైట్ హౌస్ కనిపించలేదా? ఆ బ్లూ దాని పక్కన లైట్ హౌస్ ఉంది చూడండి, లైట్ హౌస్. ఈ బుడద వస్తుందిగా చూడండి, బుడదాన్ని ఇక గైకిని మనం పెక్క పట్టుకునేను. అంటే ఇక అట్ట వాళ్ళకి అటువంటి ఏమి ఉండవు ఫీలింగ్స్. ఎంజాయ్ చేయటమే, వాళ్ళకల్లా ప్రకృతిని ఎంజాయ్ చేయటమే. ఇక్కడ ఒక స్తూపం ఏదో పెట్టాడు, మరి ఎందుకు పెట్టాడు ఏమనేది తెలీదు మనకి. కూర్చోవడానికి ఇక్కడ ఇగో కూర్చోవడానికి చక్కటి బల్లలో ఇవన్నీ వుడ్తో చేసినవి ఏను. ఇదిగోండి, ఇది మౌంట్ డోరా ట్రిప్ అనమాట. మనం ఇక ఫైనల్గా ఇది లాస్ట్ దీనికి వచ్చేసాము, మౌంట్ డోరాకి. ఇదే చివరిదనమాట. ఇక చీకటి పడింది కదా, మనం కూడా ఎక్కువ ప్రయోగాలు చేయటం కరెక్ట్ కాదు. ఇప్పటికే మనం చాలా దూరం ప్రయాణం చేశాము, ఎన్నో చూసుకుంటా వచ్చాము. మీకు ఈ లైట్ హౌస్ దగ్గరికి ఒక్కసారి వెళ్ళి ఈ మౌంట్ డోరా టూర్ యొక్క చివరి ఇది ముగిద్దాం. చక్కగా ప్రేమికులకి మంచి ప్లేస్ ఇది. ప్రేమ ఉన్న భార్యాభర్తలకి మంచి ప్లేస్ ఇది. వయసుతో సంబంధం లేదు, ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఎంజాయ్ చేసే ప్లేస్ ఇది. ఒక మంచి ప్లేస్కి వచ్చాను, ఈ క్రిస్టమస్ గుర్తుండిపోయేట్టుగా ఎంజాయ్ చేశాను అని నాకు అనిపించింది. చూడండి ఆ కాంతికి ఆ చెరువు ఎలా వైట్గా మెరుస్తుందో. ఇందాక ఒక రకంగా మెరిస్తే అక్కడ ఆకాశం చూడండి ఎంత రెడ్డిష్గా ఉందో, రెడ్ ఎల్లో. ఇటువంటి అందాలు చూడాలి కదా. చూడండి ఇక్కడ చెరువుకి వచ్చే పట్టుకోను తెల్లగా మెరుస్తుంది నీళ్లు. అక్కడ కూడా చూడండి కాంతి పడేపటికి చెరువు అంతా కూడా తెల్లగా మెరుస్తుంది. ఇదిగో లైట్ హౌస్కి వచ్చాం. ఇందాక లైట్ హౌస్ చూసాం కదా, లైట్ హౌస్కి దగ్గరకు వచ్చాం మనం ఇప్పుడు. బా 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 బా.
ఏం అందం అసలు ఇది. ఫ్రేమ్ పట్టట్లేదు కదా ఈ అందం చూడడానికి. ఇది ఏం చెట్టు? తాడి చెట్టు, ఏ చెట్టు లాగా చెప్పలేం. ఏ చెట్టు అని చెప్పలేం. లైట్ హౌస్ చుట్టూ బల్లలు వేసారు కూర్చోడానికి. ఏంటి లైట్ హౌస్, మనం లాంగ్ షాట్లో లైట్ హౌస్ తీసుకుందాము. వెల్కమ్ టు ద పోర్ట్ ఆఫ్ మౌంట్ డోరా. ఈ యాంగిల్ బాగుందండి ఓయ్. లైట్ హౌస్, వెల్కమ్ టు పోర్ట్ ఆఫ్ మౌంట్ డోరా. ఇంకా చాలబ్బా, బయలుదేరదాం. ఇప్పటికే ఎక్కువ టైం చేసాము షూటింగ్. మీకు ఇంకా మరిన్ని వీడియోలు ఇంకో నెక్స్ట్ వీకెండ్కి ఇంకొక ప్లేస్కి వెళ్దాము. ఇంకో ప్లేస్కి వెళ్ళి ఇంకో ప్లేస్లో చూద్దాము. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్. మరిన్ని వీడియోలు చూడడానికి, అమ్మి చూపించడానికి, తిప్పడానికి ఒక బ్యాటరీ వెహికల్ ఉంది. ఈ బ్యాటరీ వెహికల్ ఏం చేస్తుందంటే అందరినీ ఎక్కించుకొని ప్రతి పాయింట్ని చూపిస్తుంది అనమాట మౌంట్ డోరాలో. కొత్త వాళ్ళకి తెలియదు కదా. నేనంటే కనుక మీడియాలో చేశాను. సో ఏంటంటే నాకు మీడియాలో చేసినప్పుడు భయం అనేది తెలియదు. సో ఏంటంటే మనం అన్నీ చూసుకుంటా ఉంటాం కాబట్టి, ఎక్కడికైనా ఒంటరిగా ప్రయాణం చేయటం వీటన్నిటికీ అలవాటు పడిపోయి ఉన్నాం కాబట్టి, నేను ఏదైనా కానీ చూపించే ఇది ఉంది కాబట్టి నాకు అలా అలవాటు పడిపోయా. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి వాళ్ళు తిరగలేరు కదా. సో ఏంటంటే ఇట్లాంటిని $25 ఎంతో ఉంటుంది మనిషికి. అతనే మొత్తం ఆ బ్యాటరీ వెహికల్లో చూపించుకుంటా అంతా తీసుకెళ్ళి చూపించుకుంటా వస్తూ ఉంటాడు అనమాట. దరిదాపులుగా ఒక 10-15 మంది దాకా ఆ బ్యాటరీ వెహికల్లో ట్రావెల్ చేస్తున్నారు. అతను ఇది అంతా చూపించడానికి దరిదాపులుగా 3-4 గంటలు పడుతుంది. స్లోగా వెళ్తూ ఉంటాడు. 15-20 మైళ్ళ స్పీడ్లో వెళ్తూ ఉంటుంది. సో దాని మీద ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా కూల్గా చూసుకుంటూ ఉంటారు.